నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. 14,000కే 5 జ్యోతిర్లింగాల దర్శనం. ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజ్. 5 జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ప్రదేశాలను చూసేలా ఐఆర్సీటీసీ ప్రత్యేక యాత్రను ప్రకటించింది. అంబేద్కర్ యాత్ర విత్ పంచ జ్యోతిర్లింగ దర్శన్ పేరిట ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్టు రైలుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆగస్టు 16న ప్రారంభమయ్యే ఈ యాత్ర 24న ముగుస్తుంది. మొత్తం 8 రాత్రులు 9 రోజుల్లో పూర్తవుతుంది. ఈ రైలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, దీక్షాభూమి స్తూపం, అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రదేశం, నాగ్పూర్లోని స్వామినారాయణ మందిరం, మహు వద్ద జన్మభూమి, అంబేద్కర్ జన్మస్థలం, నాసిక్ వద్ద త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, పూణేలో భీమశంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్ వద్ద కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మొదలైన ప్రదేశాలను సందర్శించే అవకాశం ఈ యాత్రలో ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. రాష్ట్రంలో సికింద్రాబాద్తో పాటు కామారెడ్డి, నిజామాబాద్ స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కేందుకు సౌకర్యం కల్పించింది. రైలు, రోడ్డు రవాణా, వసతి సౌకర్యం, భోజనం సహా అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయని పేర్కొంది. ఈ యాత్రకు తరగతిని బట్టి ఛార్జీ ఉంటుంది. ప్రయాణం ఇలా ఉంటుంది. ఆగస్టు 16న సికింద్రాబాద్లో మధ్యాహ్నం 2 గంటలకు రైలు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4:30 కామారెడ్డి, 5:40 నిజామాబాద్లో ప్రయాణికులను ఎక్కించుకుంటుంది. రాత్రంతా ప్రయాణించాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు నాగ్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ఐఆర్సీటీసీ సిబ్బంది దీక్షభూమి స్తూపం వద్దకు తీసుకెళ్తారు. దాని తర్వాత సమయం ఉంటే శ్రీ స్వామినారాయణ మందిర్కు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఉజ్జయినికి వెళ్లేందుకు మళ్లీ నాగ్పూర్ రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. మూడో రోజు ఉజ్జయిని చేరుకున్నాక మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి తీసుకెళ్తారు. ముందుగానే ఏర్పాటు చేసిన హోటల్లో ఆ రోజు రాత్రి బస ఉంటుంది. 4వ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన జన్మభూమిని చూడటానికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. దాని తర్వాత నాసిక్ వెళ్లేందుకు అంబేద్కర్ నగర్ రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. 5వ రోజు నాసిక్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ హోటల్లోనే రాత్రి బస ఉంటుంది. 6వ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి తీసుకెళ్తారు. దాని తర్వాత పూణే వెళ్లేందుకు నాసిక్ రైల్వే స్టేషన్కు తీసుకెళ్తారు. 7వ రోజు పూణేలోని కడ్కీ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. తర్వాత హోటల్కు చేరుకుంటారు. అక్కడి నుంచి భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం ఔరంగాబాద్ వెళ్లేందుకు కడ్కీ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. 8వ రోజు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. హోటల్కు వెళ్లి అక్కడి నుంచి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం సికింద్రాబాద్కు తిరిగి రైలెక్కేందుకు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. 9వ రోజు అర్ధరాత్రి 12:20 నిజామాబాద్, 1:32 కామారెడ్డి, ఉదయం 4 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ప్యాకేజీ ఛార్జీలు: కంఫర్ట్లో ప్రయాణానికి ఒక్కో ప్రయాణికుడికి 29,900, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు 28,400 రూపాయలు చెల్లించాలి. స్టాండర్డ్లో ఒక్కో ప్రయాణికుడు 22,900 రూపాయలు, చిన్నారులైతే 21,700 రూపాయలు చెల్లించాలి. ఎకనామీలో ఒక్కో ప్రయాణికుడు 14,700 రూపాయలు, అలాగే చిన్నారులకైతే టికెట్ ధర 13,700గా నిర్ణయించారు. ఇవి ప్యాకేజీలో భాగమే. ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో 3AC, 2AC, స్లీపర్ క్లాస్ ప్రయాణం ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు. యాత్రలో బస చేయడానికి గదులు, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది. యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. టోల్, పార్కింగ్ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో భాగమే. ఈ టూర్కి సంబంధించి మరిన్ని వివరాలు, బుకింగ్ కోసం ఈ ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సందర్శించండి. బుకింగ్ కోసం 9701360701, 9281030712, 9281030711 నెంబర్లను సంప్రదించవచ్చు.